మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. గాలిలో తేమ శాతం పడిపోవడంతో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. ఎండల తీవ్రతతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. మంచిర్యాల జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం సాగర్ అందిస్తారు. మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. గాలిలో తేమ శాతం పడిపోవడంతో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. ఎండల తీవ్రతతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. మంచిర్యాల జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం సాగర్ అందిస్తారు. ఎండలు మండిపోతున్నాయి. మార్చిలోనే మండే ఎండలకు సైతం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ఇటు మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో రానున్న 5 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం మనము మంచిర్యాల జిల్లా ఇటు జగిత్యాల జిల్లా కలిపే బార్డర్ దగ్గర రాయపట్నం బ్రిడ్జి దగ్గర ఉన్నాము. చూడొచ్చు, రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారిన సిచ్యువేషన్. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. ఇటు మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో ఇవాళ మొత్తము 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దాదాపు నిన్న మొన్న కూడా ఇదే 40-41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 5 రోజుల్లో కూడా ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. దీంతో ప్రయాణికులు కావచ్చు, ఇటు బయటికి వెళ్ళే వారి సంఖ్య కూడా తగ్గిపోయింది. ఇటు వచ్చే ప్రయాణికులు కూడా వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దని చెప్పేసి ఇటు వైద్యులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఇటు వడదెబ్బ తాకే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వేసవికాలం మొత్తం కూడా బాడీలో నీటి సాంద్రత మొత్తం కూడా తక్కువ అయిపోయి డిహైడ్రేషన్కు గురై ఎండదెబ్బ తాకే అవకాశం ఉంటుంది. దీంతో అందరూ కూడా పలు సూచనలు తీసుకొని జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి ఇటు వైద్యులు అయితే సూచిస్తున్నారు. ఎక్కువగా నీరు త్రాగాలి, నీరు త్రాగితేనే కొంచెం ఆరోగ్యంగా ఉండగలుగుతామని చెప్పేసి ఇటు వైద్యులు అయితే సూచిస్తున్న పరిస్థితి. తగినంత నీరు తీసుకోవడంతో పాటు బాడీకి చల్లదనాన్ని ఇచ్చే మజ్జిగ, కొబ్బరి బోండాలు, నిమ్మరసం ఇలాంటివి వాడితే డిహైడ్రేషన్కు గురి కాకుండా ఉండాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు ఇటు వైద్యులు అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మొత్తంగా ఇటు రానున్న మరో 3-4 రోజుల్లో ఎండలు పెరిగే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. ఇటు పెద్దపల్లి జిల్లాలోనే రామగుండంలో అత్యధికంగా ఉష్ణోగ్రత కూడా ప్రతి సంవత్సరం ప్రతి ఏటా నమోదవుతుంది. దీనికి అనుగుణంగా రామగుండంలో ఉన్న ప్రాంతాల ప్రజలు కూడా చాలా సూచనలు పాటించాలి. ఉదయం నుంచి 10 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దని చెప్పేసి సూచిస్తున్నారు. ఒక పక్క ఉష్ణోగ్రతలు పెరగడంతో ఇటు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు కూడా పెరిగినాయి. అదేవిధంగా ఉష్ణోగ్రతలకు సంబంధించి విద్యుత్ వాడకం కూడా అత్యధికంగా పెరిగింది. ఏసీలు కావచ్చు, కూలర్లు కావచ్చు, రిఫ్రిజిరేటర్గా వినియోగం పెరిగింది. దీంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యుత్ డిమాండ్ అయితే పెరిగిపోయింది. రానున్న రోజుల్లో మరింత ఎండలు ముదిరే అవకాశం ఉంది. అందరూ జాగ్రత్తలు పాటించాలి అని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ ఇటు డాక్టర్లు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి. ఇది మొత్తంగా పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో ఉన్న ఎండల తీవ్రతపై సమాచారం. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్.